ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు, మీడియా, మేధావుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తుల, పార్టీల, వ్యవస్థల వ్యవహార శైలి గనక చూస్తే, మనం స్కూళ్ళల్లో చిన్నప్పుడు పాఠాలు చదువుకునేవాళ్ళం. టీచర్లు నేర్పించేవాళ్ళు. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని. తల్లిదండ్రులు కూడా నేర్పించేవాళ్ళు. అబద్ధం చెబుతావా అని చెప్పి సీరియస్‌గా కొట్టిన రోజులున్నాయి, తిట్టిన రోజులుంటాయి. అబద్ధాలు చెబుతావా, అబద్ధాలు మాట్లాడతావా అని. కానీ అవన్నీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్లాట్‌ఫామ్ మీద అయితే పనికొచ్చేటట్లు లేవు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్లాట్‌ఫామ్ మీద చెడు వినాలి, చెడు మాట్లాడాలి, చెడును ప్రోత్సహించాలి, చెడుకు మద్దతుగా ఉండాలి. అసలు ఏమాత్రము నైతికంగా విలువలు లేకుండా ఉండాలి. అటువంటి వాళ్ళే నాయకులు, అటువంటి వాళ్ళే మీడియా, అటువంటి వాళ్ళే మేధావులు. ఆ పార్టీ నాయకులకు వెన్నెముక లేదు. వాళ్ళ పెళ్ళాలకు వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసి ఈరోజు పెళ్ళి రేపు శోభనం అని చెప్పి వేరే వాళ్ళతో పెళ్ళాలకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారు అని చెప్పి అన్న, అటువంటి వాటి మీద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినా కూడా, అలా నిరసన వ్యక్తం చేయడాన్ని కూడా బూతులు తిట్టి దాన్ని కూడా మీడియా స్వేచ్ఛ మీద దాడి అనాలి. దాన్ని కూడా తీవ్రంగా గర్హించాలి. అది విష సంస్కృతి అనాలి, అది రౌడీయిజం అనాలి, అది నైతికత లేని పని అవ్వాలి. మరి నైతికత ఉన్నది ఏంది అక్కడ? నీ పిల్లానికి ఇంకెవరితో పెళ్లి చేసి పంపించేస్తావు. ఇది నైతికత. ఇలా మీడియా అంటే ఇలా మాట్లాడాలి. పార్టీలు అంటే అటువంటి వాళ్ళకు మద్దతు ఇవ్వాలి. ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు అసెంబ్లీలో నుంచే దారుణమైన వీడియో కాల్ చేయొచ్చు. పెళ్ళిళ్ళు చేసుకుంటాము అని చెప్పి దారుణంగా మోసం చేయొచ్చు, అబార్షన్లు చేయించవచ్చు. అటువంటి వాళ్ళకి మళ్ళీ పార్టీ కండువాలు వేసి బ్రహ్మాండంగా తిప్పాలి. ఇంకెక్కడైనా కనుక నన్ను వాళ్ళు ఇంకా వేధించారు, లేకుంటే వీళ్ళు దాడి చేశారు అంటే అటువంటి వాళ్ళకే మద్దతు పలుకుతూ పోవాలి. బాధితురాలను లాఠీలు చేతులు తీసుకొని కొట్టాలి. బాధితురాల మీద పోలీసు కేసులు పెట్టి జైల్లో వేసి అరెస్ట్ చేసి పడేయాలి. ఎక్కడైనా కనుక ఇది నిత్యకృత్యం. ఇటువంటి రాజ్యం ఏలుతూ ఉన్నాయి. ఈరోజు ఉన్న ఈ ఎన్నికలకు ఉన్న స్టాండ్ నెక్స్ట్ ఎన్నికలకు ఉండొద్దు. ఈరోజు ఉన్న స్టాండ్ రేపు ఉండొద్దు. అసలు నైతికత అనేది ఎక్కడ కనిపించకూడదు. అంత సిగ్గు వదిలేయాలి, లజ్జామానం అన్నీ వదిలేయాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడాలి, గాలి ఎటు దోస్తే అటువైపు తిరగాలి. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు గొప్ప గొప్ప నాయకులు. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా పెద్దదే. ఈ సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశం యొక్క దశ మార్చేసే నాయకులు. జనాలకు కూడా అటువంటి వాళ్ళకు మద్దతు పలకడం అంటే చాలామందికి మహా సరదా. అటువంటి వాళ్ళను ప్రోత్సహించాలి. సో ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు పిల్లలకు కానీ చిన్నప్పటి నుంచి నేర్పించాలేమో, చెడు మాట్లాడు, చెడును ప్రోత్సహించు, చెడు అడుగుజాడల్లో నడువు, చెడుకు ఎంత దూరమైనా వెళ్ళి సపోర్ట్ చేయి. చెడ్డోళ్ళు మాత్రమే, నైతికత లేని వాళ్ళు మాత్రమే, గాలి వాళ్ళు మాత్రమే, ఏమాత్రం కమిట్మెంట్ లేని వాళ్ళు మాత్రమే, అడ్డదిడ్డమైన పనులు చేసేవాళ్ళు మాత్రమే, అటువంటి వాళ్ళకే సమాజంలో పవర్ ఉంటుంది, సమాజంలో పేరుంటుంది, సమాజంలో డబ్బు ఉంటుంది, సమాజంలో పలుకుబడి ఉంటుంది. సో అటువంటి పనులు చేయాలి, మోసం చేయాలి, దారుణంగా మోసం చేయాలి. దేన్నైనా కావచ్చు, అమ్మాయిలను కావచ్చు, మహిళలను కావచ్చు, బ్యాంకులను కావచ్చు, ప్రజలను కావచ్చు, ఏవైనా పర్వాలేదు, మోసం చేయాలి. మోసం చేసి మళ్ళీ కాన్ఫిడెంట్గా మనం ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి మాట్లాడగలగాలి. వీలైతే విపరీతమైన ప్రతి చిన్నదానికి పిఆర్ స్టంట్లు వేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏం జరిగినా నేనే కారణం అని చెప్పగలగాలి. అది చాలా కాన్ఫిడెంట్గా చేయగలగాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి క్వాలిటీస్ అన్నీ ఉన్న వాళ్ళకు మాత్రమే బహుశా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో చోటు ఉండొచ్చు, మీడియాలో చోటు ఉండొచ్చు, మేధావి వర్గంలో చోటు ఉండొచ్చు. అటువంటి వాళ్ళకు మాత్రమే పదవులు రావచ్చు. అటువంటి వాళ్ళకు మాత్రమే ఆర్థికంగా, అటువంటి వాళ్ళు మాత్రమే బలవంతులు అవ్వచ్చు. ఇటువంటి క్వాలిటీస్ ఉన్న అన్నీ వేరే వాళ్ళకి అవకాశం ఉండేటట్లేదు. బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రోజు గమనిస్తే పిల్లలకు మనం నేర్పించాల్సిన పాఠాలు కూడా, మనం చెప్పాల్సిన మాటలు కూడా పూర్తిగా ఇంతకు ముందులా లేకుండా దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇప్పుడు నేర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నవి అవే.
ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి, పిల్లల గురించి మాట్లాడాలి, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయాలి, అడ్డదిడ్డమైన అబద్ధాలు చెప్పాలి, దుష్ప్రచారం చేయాలి, మన ప్రయోజనాల కోసం ఏదో రాష్ట్రం మొత్తాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పగలగాలి, చాలా చెప్పాలి. బా, ఎంత దారుణమైనటువంటి, నాకు తెలిసి ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇటువంటి దరిద్రాలు ఎక్కడ ఉండకపోవచ్చు సీరియస్లీ.